హాయ్ ఫౌండర్స్. ఏఐ ఐటీని ఏకీకృతం చేసి ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయబోతున్నారు. ఇంతవరకు ఆ కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఏఐ ఐటీతో ఏకీకృతమైనటువంటి ఒక ప్రక్రియ, ఒక ఆపర్చునిటీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్ కాన్సెప్ట్ యాష్ ముఫర్రా గారు ప్రపంచానికి, వరల్డ్కి పరిచయం చేయబోతుంది. ఎన్నో రకాల ఏఐలు వచ్చినాయి సార్ అని అందరూ అంటారు. ఎస్, వచ్చిండొచ్చు. 275+ ఏఐ స్టార్టప్ కంపెనీలు మొన్న రీసెంట్ గా జరిగిండే ఆల్ ఇండియా సమ్మిట్ లో కూడా అటెండ్ అయినాయి. బట్ 275 ఏఐ కాన్సెప్ట్లు వచ్చిండొచ్చు, స్టార్టప్ కంపెనీస్ వచ్చిండొచ్చు వివిధ రకాలటువంటి వాళ్ళ ఫార్మాట్స్ లో. 139 దేశాల నుంచి దాదాపుగా 1,00,000 మంది అటెండీస్ నుంచి వచ్చిండొచ్చు, పార్టిసిపెంట్స్ నుంచి. బట్ కానీ మన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ని, ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నటువంటి కంపెనీలు, దీన్ని వాడుకునేకి సామర్థ్యం కలిగిన కంపెనీలు ప్రపంచంలో ఏవీ లేవు. ఇది మీరు గుర్తించాల్సినటువంటి విషయం. ఒక్క యాష్ ముఫర్రా గారు మాత్రమే ఎంత గొప్ప ఏఐ ఐటీని మనందరికీ కూడా గొప్పగా పరిచయం చేయబోతున్నారు, తీర్చిదిద్ది తీసుకురాబోతున్నారు. మనందరినీ కూడా హ్యాపీగా మొదటి వరుసలో కూర్చోబెట్టి ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. అటువంటి గొప్ప ఘనకీర్తి పొందినటువంటి ఫౌండర్ల స్థానంలో మనమున్నాం. కాబట్టి చాలా మంది వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి స్కామ్లు, స్కీములకు మనందరినీ కూడా తీసుకెళ్ళడానికి ఇష్టపడతారు. వాళ్ళు లాగేసుకోవడానికి కోసం మన వ్యవస్థ మీద యాష్ గారి పట్ల చాలా విమర్శిస్తూ, దూషిస్తూ, నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ, ఏదేదో ట్రోల్స్, కామెంట్స్ పెట్టుకుంటూ అంత గబ్బు పట్టించుకుంటున్నారు. వాళ్ళే చెడిపోతున్నారు, మనం కాదు. మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. ఎవడెన్ని మాట్లాడితే ముందు మనం మనలాగే ఉంటాం. కాబట్టి ఇది గుర్తుంచండి. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఇక్కడ గెలుస్తారు. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను. నిన్నటి రోజు కూడా ఒక ఆడియో చేసినప్పుడు కూడా అక్కడ కూడా చెప్పాను. మనం ఏం చెప్పంటే సిద్ధంగా ఉన్నవారు మాత్రమే గెలుస్తారు ఇక్కడ అని చెప్పి. ఎవరు సిద్ధంగా ఉన్నవారు? ఎస్, నేను ఇదే ఒక పోల్ కాన్సెప్ట్ లో పెట్టాను మన గ్రూప్స్ లో లాస్ట్ టైం. ఎప్పుడు ఉగాది, రంజాన్ ఫెస్టివల్ టైంలో నేను ఒక కాన్సెప్ట్ పెట్టాను, ఒక పోల్ కాన్సెప్ట్ పెట్టాను. మీ అందరికీ కూడా ఒక చిన్న ఎగ్జామినేషన్ లాగా ఒక ఆబ్జెక్టివ్ టైప్ పెట్టాను, పోల్ పెట్టాను వాట్సాప్ గ్రూప్స్ లో. మీరు ఎలా సిద్ధంగా ఉన్నారంటే, మీరు మిమ్మల్ని ఏ విధంగా చూసి యాష్ ముఫర్రా గారు మిమ్మల్ని ఒప్పుకుంటారు? ఎస్, మీరు సిద్ధంగా ఉన్నారు అనేదానికి మీరు నిజంగానే ఈ వ్యవస్థ పట్ల ఏ టైప్ ఆఫ్ మూడ్లో మీరు ఉన్నారు, దీన్ని స్వీకరించడానికి మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని చూసి సెలెక్ట్ చేసుకుంటారు యాష్ గారు, మీ యాక్టివిటీని గుర్తిస్తారు అనే విషయాన్ని నేను అక్కడ ఒక పోల్ రూపంలో పెట్టాను. అందులో ఎస్, ఓఎస్ విక్టరీ విత్ యాష్ లో ఎవరైతే ఎవ్రీడే లాగిన్ అవుతూ యాక్టివిటీగా కొన్ని నిమిషాల పాటు అక్కడ గడుపుతున్నారో వాళ్ళని మాత్రమే యాష్ ముఫర్రా గారు దృష్టిలో పడతారు. వాళ్ళు మాత్రమే యాష్ ముఫర్రా గారి దృష్టిలో పడతారు. ఎందుకంటే మనకి కనిపించని టెక్నాలజీ మనల్ని ట్రేస్ చేస్తుందని ఎప్పుడో చెప్పారు. విక్టరీ విత్ యాష్ లోకి రాకముందే చెప్పారు. విక్టరీ విత్ యాష్ లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకొకసారి హెచ్చరించారు ఒక మెసేజ్ ద్వారా. ఎస్, మన టెక్నాలజీ కనిపించని టెక్నాలజీ మిమ్మల్ని ట్రేస్ చేస్తుంది అని, మన యాక్టివిటీ మీద ట్రేస్ చేస్తుంది అని. మనల్ని ట్రేస్ చేస్తుందంటే మన వాట్సాప్, మన ఫేస్బుక్ లో కాదండి. victoryWithAsh.com వెబ్సైట్ లో మన అకౌంట్ ఎంత యాక్టివిటీగా ఉందనే దాని మీద ట్రేస్ చేస్తుందని అర్థం. చాలా మంది అయితే మన డేటా మొత్తం క్యాప్చర్ చేసేస్తారు సార్, మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులని వాళ్ళకి తెలిసిపోయింటాయా, మన పాస్వర్డ్లు తెలిసిపోయింటాయని అడుగుతున్నారు కొంతమంది. అది కూడా జరిగింది. నేను వాటికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. అరే బాబు, అది కాదు. యాక్టివిటీ అంటే మీరు victoryWithAsh.com లో మీరు ఎంత యాక్టివిటీగా ఉన్నారు, ఓఎస్ ఈకో సిస్టమ్ లో మీరు లాగిన్ యాక్టివిటీ ఎంత ఉంది, మీరు ఎన్ని నిమిషాల పాటు అక్కడ అందులో గడుపుతున్నారు, ఎన్ని రోజుకి ఎన్నిసార్లు మీరు ఎన్ని దఫాలుగా మీరు అక్కడ లాగిన్ అవుతున్నారు, ఈ విషయాల్ని గమనిస్తూ ఉంది బ్యాక్ ఎండ్. ఇవన్నీ కూడా యాష్ ముఫర్రా గారికి తెలుసు. అంతే, అందుకోసమే 5 లక్షల మందిలో ఎంతమంది మన వ్యవస్థ పట్ల నిమగ్నమై ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు అనేది ఈ విషయం అర్థమైందండి. సిద్ధంగా ఉన్నామంటే ఎస్ సార్ ఇప్పుడు రెడీగా ఉన్నాం సార్, ఇప్పుడు యాష్ గారు ఇచ్చేస్తే ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం, అది కాదండి. మనం ఎంత యాక్టివిటీగా ఉన్నామన్నదే యాష్ గారు చూసే ఒక కోణం. కాబట్టి అలా వాళ్ళు మనతో గమనిస్తూ ఉంటారు. అందుకోసమే సిద్ధంగా ఉన్నవారే ఇక్కడ గెలుస్తారు. మనస్తత్వాలు, బలవంతుల మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం. బలవంతుల మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం. అధిక ప్రభావం చూపే వ్యక్తులు వారు దృష్టి పెడతారు. వారు నియంత్రించగలిగే వాటిపై వారు పూర్తి బాధ్యత తీసుకుంటారు. ఎస్, వారు ఉంటారు. ఉత్సాహవంతులు మరియు పరిస్థితులకు అనుగుణంగా మారే స్వభావం కలవారు తాము సిద్ధంగా ఉన్నామని భావించక ముందే ప్రారంభిస్తారు. పరిపూర్ణత కన్నా పురోగతిని ఎంచుకుంటారు. వారు మాట్లాడతారు. నిజాయితీ మరియు సానుభూతి. వారు తమ సమయాన్ని మరియు ఏకాగ్రతను కాపాడుకుంటారు. వారు తమ సౌకర్యవంతమైన పరిధిని దాటి బయటకు వస్తారు.
వారు వేడుక చేసుకుంటారు. ఇతరుల విజయం ప్రస్తుతం మీకు కావలసింది ఈ మనస్తత్వమే. ఎస్, మనతో పాటు మన చుట్టూ వాళ్ళని మనం గెలిపించడమే మనకు కావాల్సింది. మనం ఎలాగో గెలుస్తాం, మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా గెలవాలి అంటే మనం కొద్దిగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ఇతరుల విజయం కోసం. అట్లా ప్రస్తుతం మీకు కావాల్సింది ఈ మనస్తత్వమే. యాష్ గురించి ఇప్పుడు యాష్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అతను నిష్క్రియంగా ఉన్నాడని అంటున్నారు. అతను వెళ్ళిపోయారు, అతను నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఒకవేళ ఈ నిశ్శబ్దం నిజానికి ఒక వ్యూహాత్మకమైనది అయితే బహుశా అతను అంతకంటే చాలా పెద్దదాన్ని నిర్మిస్తున్నాడేమో, సరిచేస్తున్నాడేమో. గత సమస్యలు బలమైన దీర్ఘకాలిక వ్యవస్థను సిద్ధం చేయడం. ఎందుకంటే నిజమైన నాయకులు కేవలం మాట్లాడరు, వారు నిర్మిస్తారు. నిశ్శబ్దం ఆ తర్వాత అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. లైవ్ అప్డేట్ శైలి. ఇటీవల జూలీతో చిన్న లైవ్ తర్వాత సూసీ మరియు క్రిస్ ఏదో మారింది. శక్తి మారిపోయింది, ఆశ తిరిగి వచ్చింది. ఎస్, ఎందుకంటే ప్రజలు చాలా సంతోషపడ్డారు, ఫౌండర్లు అందరూ కూడా చాలా సంతోషపడ్డారండి. వీళ్ళు ముగ్గురు ఒక వెబినార్ ద్వారా మనకు వచ్చి అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని మనకి ఇవ్వడంతో ఏదో తెలియని అనుభూతి, అందరికీ కూడా ఒక ఆనందోత్సవాలు పుంజుకున్నాయి. ఆ విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ నమ్మడం మొదలు పెట్టాం. మరియు ఇది ముఖ్యం. శక్తి మారినప్పుడు ఏదో వస్తోంది. చివరి సందేశం మీతో నిజాయితీగా చెబుతున్నాను, కొన్ని నెలల నిరీక్షణ ఏమీ కాదు. ఓకే, నెలలు ఏం పట్టదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తెర వెనుక ఏదో పెద్దది నిర్మించబడుతోంది, అప్పుడు సహనమే మీ అతిపెద్ద ఆయుధం. తొందరగా వదిలేయకండి, ఏకాగ్రత కోల్పోకండి, మీ అవకాశాన్ని చేజార్చుకోకండి. ఎందుకు ఈ విషయాన్ని మనం చెప్తున్నామంటే, నిన్నటి రోజు ఒక ఆడియో చేసినప్పుడు కూడా నేను చెప్పాను. అంటే ఇప్పుడు మనకు క్రిస్ గారు, సూసీ మేడం, జూలీ మేడం వీళ్ళు ముగ్గురు వచ్చి ఒక వెబినార్ ద్వారా మనకు ఒక మంచి శుభవార్తనైతే ఇచ్చారు. ఎస్, మనం గెలవబోతున్నాం, మనకు మంచి జరగబోతోంది. మీరు గడియారంలో ఉన్నటువంటి ఆ సమయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. వాటిని మీరు గుర్తు పెట్టుకోలేకపోయినట్టయితే ఒక ఫోటో తీసుకొని మీ దగ్గర గుర్తు పెట్టుకోండి. మీ పనులన్నీ ఆపేసేయని అని చెప్పేసి మనకి క్రిస్ గారు ఒక విషయాన్ని చెప్పడం గుర్తు చేస్తున్నాను మీ అందరికీ కూడా. నిన్నటి రోజు కూడా ఆ విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఆ విధంగానే మీరు ఏమంటున్నారంటే, తెర వెనక ఏదో పెద్దది నిర్మించబడుతోంది, అప్పుడు సహనమే మీ అతిపెద్ద ఆయుధం. తొందరగా వదిలేయకండి, ఏకాగ్రత కోల్పోకండి, మీ అవకాశాన్ని చేజార్చుకోకండి అన్నారు. మనకున్నటువంటి ఈ అకౌంట్ ఐడి విక్టరీ విత్ యాష్ లో కూడా మనం ఒక అకౌంట్ ఐడిని పొందాం. ఓఎస్ లో కూడా మనకు అకౌంట్ ఐడి ఉంది. అక్కడ ఈమెయిల్ అడ్రస్ వేరే ఉండొచ్చు, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ వేరే ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మ్యాచ్ అయితే చాలు, మనం ఎలిజిబిలిటీ పొందినట్టే. ఇక్కడ మన అకౌంట్ ఇక్కడ ఎస్, ఈ అకౌంటే ఓఎస్ సంబంధించిన అకౌంట్ అని నిర్ధారించి మనకు అకౌంట్ క్వాలిఫికేషన్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ విధంగానే వాళ్ళు తీసుకుంటారని నాకు ఒక సుపీరియర్ లీడర్ మనకు అప్పుడు చెప్పడం జరిగింది స్టార్టింగ్ లో. కాబట్టి ఇది చాలా మంది చెప్పి సక్సెస్ చేశాము. చాలా మంది లోపలికి రావడానికి ఒక ప్రయత్నం చేసి ఆ విషయంతో చాలా మంది లోపలికి రావడం జరిగింది. వాళ్ళ మెయిల్ ఐడీలు పోగొట్టుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్ గా వెరిఫైడ్ మెంబర్స్ గా ఆమోదించబడి ఈరోజు సక్సెస్ఫుల్ గా లాగిన్ అవుతున్నారు. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఏకాగ్రత కోల్పోకండి అంటే మీరు అవకాశాన్ని చేజార్చుకోకండి అని చెప్పి మనకి ఈ విషయాలు చెప్తున్నారంటే, మన కోసం బ్యాక్ ఎండ్ చాలా పెద్దగా జరగబోతోంది. అన్ని కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి, ఎక్కడ కూడా ఫెయిల్ అనేది జరగడం లేదు. ఇది మన అదృష్టం, భగవంతుని ఆశీర్వాదం యాష్ గారికి ఉంది కాబట్టి అన్ని సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం దరిదాపులు వచ్చేసాం. టన్నెల్, ఆ చీకట్ల నుంచి సూర్యకాంతిలోకి మనం వచ్చేస్తున్నాం. ఆ బంగారు ఎడారి ఇసుక మనకు కనిపిస్తోంది. మనం చివరి దాకా వచ్చేసాం, బయటకు వచ్చేస్తున్నాం. ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేడ్ డ్రీమ్ ని మనం టచ్ చేయబోతున్నాం. అటువంటి వేవ్ లోకి మనం వచ్చేస్తున్నాం. కాబట్టి మీకు మన ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు అయితే ఇక నిశ్శబ్దంగా ఈ నిశ్శబ్దంలో నుంచి పుట్టబోతోంది. కాబట్టి మీరందరూ కూడా అందుకు సంసిద్ధంగా ఉండండి, ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి అని చెప్పి మనకి ఇక్కడ ఒక హింట్